Hi, I'm Preetham. Hi, I'm Vijay. Hi, my name is Anjana. Hey, I'm Anant. Hi, I'm Ved. Hi, I'm Murli. హాయ్ నా పేరు అక్షయ్. హలో, నా పేరు నవ్య నాగేష్. హాయ్ నా పేరు నూరా శ్రీను. ఇంటర్ వైవాకి వచ్చినట్టుంది. ఇలాంటి ఎక్స్ట్రాలు ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం కెమెరా వెనక నుంచి ముందుకు వచ్చా కాబట్టి కొంచెం ఐమ్ ఫీలింగ్ వెరీ యాంగ్షియస్ అండ్ టెన్స్డ్. క్వశ్చన్ పేపర్ చాలా టఫ్ అన్నారు. ప్లీజ్ బీ నైస్ టు మీ. ఏంటి రైటర్కి క్వశ్చన్స్ కూడా అడుగుతారా? One word to describe Arjun. Arjun is very persistent. వన్ వర్డ్ టు డిస్క్రైబ్ విజయ్. ఈ విజయ వా విజయ వాళ్ళలాగా యాక్చువల్లీ లైఫ్లో ఉంటే మంచిగా అనిపిస్తుంది. టెన్షన్స్ లేకుండా అట్లా చిల్గొడుతూ ఏది సీరియస్గా తీసుకోకుండా. కానీ రియల్ లైఫ్లో అట్లా కాదు కదా, చుక్కలు కనిపిస్తూ ఉంటాయి. One word to describe Rahul. వామ్మో, ఇరికిచ్చేసారు. ప్రాక్టికల్. One word to describe Shruti. Balance. Balance. Yes, balance. One word to describe Sanjay. Waste fellow. As a writer, describe NDNK in one word. Yeah, it's pretty cool. And perseverance, like the word we had when we started off writing this was like perseverance. So I would say it's perseverance. యువర్ ఫేవరెట్ డైలాగ్ ఫ్రమ్ NDNK. ఒక డైలాగ్ అని కాదు, ఒక ఎంటైర్ సీక్వెన్స్ ఉంది ఒక ఆర్కిడ్ సెటప్లో. సో బిట్వీన్ శృతి అండ్ అర్జున్, నాకు ఆ డైలాగ్స్ అన్నీ చాలా ఇష్టం. దే ఆర్ మై ఫేవరెట్. Your favorite dialogue from the film and why? Okay, because it's also some of the new words that I learned. చేయొచ్చు లేదా పళ్ళు రాళ్ళకొట్టి కూడా చెప్పొచ్చు, కానీ అలా చేస్తే మిగతా స్టూడెంట్స్ ముందు బాగోదేమో అని ఆలోచిస్తున్నాను. పళ్ళు రాళ్ళకొట్టి కూడా, this is something new that I learned, but I enjoyed saying this dialogue to my co-actor. You'll know who. వై షుడ్ వి వాచ్ NDNK? NDNK ప్రతి ఒక్కరు రిలేట్ చేసుకోవాల్సిన కథ. అండ్ నేను రిలేట్ చేసుకున్నా NDNK క్యారెక్టర్స్ కానీ. ఫస్ట్ ఇనిషియల్గా నేను జాయిన్ అయినప్పుడు టీంలో షార్ట్ డివిజన్స్ ప్లాన్ చేస్తున్నప్పటి నుంచి నేను ఈ ప్రాజెక్ట్లో నేను ట్రావెల్ చేస్తున్నాను. అది నేనైతే బాగా రిలేట్ చేసుకున్నాను. అండ్ ఎవ్రీవన్ అందరికీ రిలేటబుల్ ఉన్న ఒక స్టోరీ అనమాట. NDNK ఈజ్ ఎవ్రీబడి స్టోరీ. ఇప్పుడు నేను సెట్ నుంచి ఇంటికి వెళ్తే ఎలా ఉంటుందో సేమ్ సెట్ మీద వస్తే ద సేమ్ స్టోరీ. మా ఫ్రెండ్స్ స్టోరీసే మళ్ళీ జరుగుతున్నాయి. సో ఇట్ కుడ్ బి యువర్ స్టోరీ ఆల్సో. మనకు ఎలా అయితే జరుగుతుందో స్క్రీన్ మీద మాకు అలాగే జరుగుతుంది. ఆ కథ ఏం చెప్తుందంటే, లైఫ్లో నువ్వు ఏం చేసినా అది తప్పు కాదు. ది ఎండ్ గోల్ ఇస్ నీ స్టోరీ ఎట్లా ఎండ్ అవుతుంది అదంతే. కొన్ని చాయిసెస్ నువ్వు చేస్తున్న చాయిసెస్ నీకు లైఫ్లో తప్పు చేస్తున్నట్టు అని మనకు అనిపిస్తుంది. బట్ the whole point of this is no, there is no wrong answer to what we do. Why should we watch NDNK? For the first reason ఏంటంటే ఆర్కెస్ట్రల్ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఒక కంప్లీట్గా ఎలా ఉండబోతుంది. It is a new experience for all of us. Why should we watch NDNK? Because we're amazing. Okay, no, please delete that. Because it's unique in a way how we present this story. This might be familiar, but it is unique in the way we present it. And you're going to listen to some kick-ass music. What was different about working with Alex compared to other DOPs? Alex తోటి ఏంటంటే చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తాడు. లైక్ ఏదైనా సమ్ సీన్లో ఇన్ని షార్ట్స్ ఉన్నాయంటే మనోడు ఎలా అంటే 5 షార్ట్స్ ఉన్నాయంటే దాన్ని 2 షార్ట్లోనే కంప్లీట్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు. కాకపోతే దాని అర్థం కూడా అలా చూపించేస్తాడు విజువల్గా. అదొకటి. ఇంకొకటి ఏంటంటే చాలా అంటే ఫ్రెండ్లీగా ఉంటుండే అలెక్స్ తోటి. మామ అనుకుంటే క్లోజ్ ఫ్రెండ్స్ తోటి ఎలా ఉంటాం అలాంటి ఫీలింగ్ ఉంటుండే అలెక్స్ తోటి వర్క్ చేస్తున్నప్పుడు. చెప్పి వదిలేస్తుండే ఇక మనోడు చూసుకుంటాడులే అనేతాడు. బట్ అది నాకు మంచిగా అనిపిస్తుండే అలెక్స్ దగ్గర. వన్ థింగ్ యూ లెర్న్ ఫ్రమ్ అలెక్స్. అలెక్స్ ఈజ్ అ DOP అండి. అలెక్స్ నుంచి నేను ఏం నేర్చుకున్నాను అంటే, హీ హ్యాస్ హిస్ ఓన్ పర్స్పెక్టివ్ ఫర్ అవర్ ఫిలిం అనమాట. బేసిక్గా ఎప్పుడైతే నాకు వంశీ నేను కూర్చొని ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేయడం స్టార్ట్ అయినప్పుడు, వంశీ ఆల్వేస్ హ్యాడ్ అన్ ఐడియా కెమెరా అప్రోచ్ ఎలా ఉండాలి మూవీకి అంటే. బట్ ఇక్కడ నేను నా పాస్ట్ అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్గా వేరే DOPs దగ్గర ఇండియాలో వర్క్ చేస్తున్నప్పుడు ఫర్ సమ్ రీజన్స్ ఎందుకో ఒక షార్ట్ కోసం కొంతమంది DOPs వీ కెన్ డూ దిస్ ఇన్ పోస్ట్లో మనం అచీవ్ చేయొచ్చు అనేది మర్చిపోయి కొంచెం టైం వేస్ట్ చేస్తూ ఒక్కదానిపైనే చాలా స్ట్రగుల్ అవుతుంటారు అనమాట.
బట్ అలెక్స్ విషయానికి వస్తే హీఈస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఏదైనా చాలా ఈజీగా అచీవ్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ ఫ్రమ్ ద ఫస్ట్ టు లాస్ట్ వంశీ ఏ పర్స్పెక్ట్ అంటే ఏ అప్రోచ్ ఉండాలనుకున్నాడో కెమెరా అప్రోచ్ మూవీకి, మనం ఈ మూవీతో రియాలిటీ చెప్తున్నాం, నాకు ప్రతిదీ ఒక మూమెంట్లో కానీ ఇలాంటి వద్దు అని కొన్ని ఒక స్టైల్ అనుకున్నాడు. ఆ స్టైల్ని మెయింటైన్ చేస్తూ చేశాడు అనమాట. అండ్ వెరీ ఈజీలీ అచీవ్ చేశాడు. హ్యాండిల్ షాట్స్ కానీ షోల్డర్ ప్యాడ్ షాట్స్ కానీ అవన్నీ కొన్ని ఉన్నాయి. బేసిక్గా చెప్పాలంటే కొన్ని ట్రాక్స్ చాలా ద లాంగ్ లెంత్ ఆఫ్ ట్రాక్ ఒకటి మేము సింగిల్ షాట్లో పుల్ చేయాల్సిన సిచ్యుయేషన్ అది. బట్ హీ డిడ్ ఇట్ వెరీ వెల్. నేను అది నేర్చుకున్నాను, ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా విత్ యువర్ ఓన్ పర్స్పెక్టివ్ ఫిల్మ్ని ఎలా తీసుకెళ్ళాలి అని. How is NDNK set different from other sets you have worked on? ఒక డిసిప్లిన్ సెట్ అనమాట. వేరే సెట్స్లో వర్క్ చేసినప్పుడు నేను మేజర్గా గమనించింది అది. ఇట్స్ వెరీ ప్రొఫెషనల్ అండ్ డిసిప్లిన్ అనమాట. సో ఎన్వైరన్మెంట్ వాజ్ రియలీ నైస్ అండ్ హెల్దీ ఎన్వైరన్మెంట్. How is NDNK set different from other set you are worked on? సెట్లో లైటింగ్ చేయడం కొంతమందికి టాస్క్ అవుతుంది, కాకపోతే మనం చాలా ఈజీగా చేసుకున్నాం. ఎందుకంటే ప్రీ ప్రొడక్షన్ మనం అంత పర్ఫెక్ట్గా చేసుకున్నాము. టైమింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ షూట్లో అయినా. లైక్ మనం ఈ సెట్లో వర్క్ చేసినప్పుడు షార్ప్ 6 అంటే మేము 6కి ఉండేటోళ్ళం. కాకపోతే ఇంకేంటంటే 6 to 6 కాల్ షీట్ ఉండేది. మేము షూట్ మాత్రం చాలా ఎంజాయ్గా 4:30కి ఫినిష్ అయ్యేలాగా వర్క్ చేసేటుంది. యువర్ ఫేవరెట్ ట్రాక్ ఫ్రమ్ ద ఫిల్మ్? ఇట్స్ బిలీవ్ అని, దట్స్ మై ఫేవరెట్ ట్రాక్. అంటే అది వచ్చే ప్లేస్ లైక్ ప్రతి ఒక్కళ్ళకి లైఫ్లో ఖచ్చితంగా రైజ్ అప్ డౌన్ కామన్. ఆ జర్నీని ఎలా ఎంజాయ్ చేస్తారు అనే ప్లేస్లో వస్తుంది ఈ ట్రాక్. దట్స్ మై ఫేవరెట్ ట్రాక్. చాలా ఇష్టం బిలీవ్. యువర్ ఫేవరెట్ ట్రాక్ ఫ్రమ్ ద ఫిల్మ్? నేను నిన్న మళ్ళీ ఏదో బిలీవ్ అని ఒక ట్రాక్ ఉంది, అది వింటుండే నాకు ఏమంటారు, నాకు జనరల్గా అట్లా జోష్ పెరుగుతూ ఉంటే ఇష్టం. అది అట్లనే ఉంటుంది కొంచెం. నా ఫేవరెట్ ట్రాక్ ఫ్రమ్ ద ఫిల్మ్, ద ట్రాక్ ఐ లిసన్ టు ద మోస్ట్ ఇస్ బిలీవ్ ఇన్ ద ఫిల్మ్, బట్ మై ఫేవరెట్ ఆఫ్ ఆల్ ఈజ్ బ్రోకెన్ ఫ్రెండ్షిప్. దట్స్ మై ఫేవరెట్ ట్రాక్. ఇట్ హిట్స్ హార్డ్. Do you see yourself in any of these characters that you wrote? Which one and why? Yeah, I see myself in Arjun because Arjun journey is nothing like అందరి జర్నీ. ప్రతి ఒక్కళ్ళు ఏదైనా చేద్దాం అనుకున్న వాళ్ళు ఎలాగ లైఫ్లో ఇష్యూస్ ఫేస్ చేస్తూ సాల్వ్ చేసుకుంటూ వెళ్తారో Arjun represents everybody. So yeah, I relate with Arjun. What about NDNK as a story special to you? ఫాదర్తో ఉండే బాండ్ దట్స్ వెరీ స్పెషల్ టు మీ. అర్జున్కి ప్రీతంకి. సో స్టోరీ విన్నప్పుడే చాలా నచ్చింది అండ్ ప్లే చేసేటప్పుడు ఇంకా నచ్చింది. సో NDNKలో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. అందులో ఫాదర్తో ఉండే బాండ్ నాకు చాలా స్పెషల్. What about NDNK as a story is special to you? First thing is the fact how music plays a center role in this. I love that. And the fact that I could identify with most of the characters, almost all characters in the story. What about NDNK as a story is special to you? It kind of summed up my journey also. So in that way it is very very special to me, like writing myself ante మేము ఎవరైతే like representing the youth who are kind of going through the same situation, trying to crack it in an industry. So yeah, in that way it is very very special to me. Yeah, నా ఫేవరెట్ మెమరీ ఆఫ్ షూటింగ్ NDNKనా అరే చాలా ఉన్నాయి. ద అట్మోస్ట్ ఫేవరెట్ థింగ్ దట్ ఐ హ్యావ్ ఈజ్ ద రిలేషన్షిప్స్ దట్ ఐ బిల్ట్. సో మేము వంశీ ఇంట్లో కూర్చొని మేము రిహర్స్ చేస్తూ ఉండేవాళ్ళం what we say almost for like 3 months or so. అప్పుడు ఫుడ్ వచ్చేది. మాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. సో మేము అలా రిహర్స్ చేస్తూ ఉంటే అక్కడ ఫ్రెష్ మ్యాంగోస్, బికాజ్ సమ్మర్ టైం కదా, ఐ థింక్ ఐ వాజ్ హియర్ ఆన్ 5th May. మంచి మ్యాంగోస్ వచ్చేవి అండ్ వీ యూస్ టు ఈట్, వీ యూస్ టు బాండ్, we developed friendship. So those 3 months of rehearsals is my best memory. Why is Shruti important to NDNK? Shruti, like her name, is a very important sur, like Shruti for the film, I think. Even when I read her character, Shruti comes at an important juncture, like at an important junction, and which changes the story a little bit. The most challenging scene you wrote and why? Actually brief చాలా బెటర్ ఉండింది వంశీ నుండి. సో దెర్ వాజ్ ఛాలెంజ్ అంటే దెర్ వాజ్ సీన్స్ బిట్వీన్ ద యాక్టర్స్, లైక్ అంటే అర్జున్ అండ్ విజయ్, రాహుల్ మధ్యలో ఒక చిన్న బ్యాంటర్ సిచ్యువేషన్ ఉంటుంది ఇంటర్వెల్ పాయింట్లో. సో దట్ వాజ్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్, లైక్ వీ రోట్ మెనీ డ్రాఫ్ట్స్ ఆఫ్ ఇట్ అండ్ ఈవెన్చువల్లీ వీ క్రాక్డ్ ఇట్. సో దట్ వాజ్ సంథింగ్ కొంచెం క్రిటికల్ అనిపించింది నాకు. అదర్ దెన్ దట్ ఇట్ వాజ్ స్మూత్. బిగ్గెస్ట్ ఛాలెంజ్ షూటింగ్
NDNK. ఫస్ట్ టైం నేను వర్క్ చేస్తున్న సింగ్ సౌండ్ ప్రాజెక్ట్ సెట్. అంతకుముందు నేను సింగ్ సౌండ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయలేదు. బట్ కొన్ని రోజులు సైలెంట్గా ఉండడం మాకందరికీ ఒక ఛాలెంజ్, ఒక టాస్క్ అయిపోయింది. కానీ మెల్లమెల్లగా ఈ జేవి వాళ్ళు ఏం చేశారంటే ఈ సైలెన్స్ అనేది మా లైఫ్లోకి ఇంట్రడ్యూస్ చేసి పుష్ చేసి వదిలేశారు మమ్మల్ని. ఆ సైలెన్స్ అనేది మాకు ఇప్పుడు అలవాటు అయిపోయింది. బిగ్గెస్ట్ ఛాలెంజ్ షూటింగ్ NDNK మొయినాబాద్ షూట్. అది కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది. అవుట్డోర్ అప్పుడు చేస్తున్నప్పుడు మార్నింగ్ టైంలో మేము చేసిన సింగ్ సౌండ్లో బయట నుంచి సౌండ్స్ అవన్నీ వస్తుండే. అక్కడ చేసేటప్పుడు మనం కొంచెం ఉన్న టైంలో ఫాస్ట్గా చేయడానికి చాలా వర్క్ చేయాల్సి వచ్చింది. సింగ్ యువర్ ఫేవరెట్ లైన్ ఫ్రమ్ ద టైటిల్ సాంగ్. నీలో లోటే దాటే లో సింగ్ కదా. నీలో లోటే దాటే లోతే నీలో ఉంటే చాలే. డీప్ లైన్ బ్రో. నీలో లోటే దాటే లోతే. లైక్ యువర్ ఫేవరెట్ సీన్ టు షూట్ అండ్ వై? ఒక సీన్లో అర్జున్ క్యారెక్టర్ అండ్ హిస్ మదర్ క్యారెక్టర్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఒక చిన్న టాకీ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య. నాకు ఆ డ్రామా నాకు బాగా నచ్చింది. అండ్ నా వర్క్ కూడా అక్కడ నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఆ లైట్స్ పెట్టినప్పుడు, ఆ సీన్ అవుట్పుట్ చూసినప్పుడు, మేము కెమెరాకి వర్క్ చేసిన దానికి, ఆ ఆర్టిస్ట్ పర్ఫామ్ చేసిన దానికి నాకు చాలా బాగా అనిపించింది ఆ సీన్. దట్ వన్ పర్టికులర్ సీన్ స్టాండ్స్ అవుట్ ఫర్ మీ.